ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ. యెస్ సార్. మేము ముగ్గురం. ఆహా! సో నేను పెద్దవాడిని, తర్వాత మా చెల్లి, తర్వాత అందరికన్నా చిన్నవాడు తమ్ముడు. ఓకే. హిస్ నేమ్ ఈజ్ రవి. ఓకే. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత లైక్ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఐ జాయిన్డ్ మన మౌనర్లో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత వాడికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే. బట్ దాంతో వన్ ఫైన్ మార్నింగ్ వాడికి కొంచెం ఫిట్స్ రాగానే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, మౌనర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. సార్ చంటి పిల్లలప్పుడు హెల్త్ ఇష్యూ ఉందంటే ఓకే, అర్థం చేసుకో, నియోనాటల్ పుట్టుకతోనే కొన్ని వస్తాయి. కానీ ఇంటర్మీడియట్లో రావడం ఏమిటి? ఇంటర్మీడియట్ కాదు, మా తమ్ముడు ఈ వాజ్ ఇన్ 7th క్లాస్. అలా అయినా పెద్ద పిల్లాడే. చాలా మంది పిల్లలకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్, కొన్ని ఇట్లా మెదడుకు సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని అదర్ టిష్యూ ఆర్గన్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ లేటర్ కూడా రావచ్చు, ఒకసారి సమ్టైమ్స్ వస్తాయి. ట్రూ. మా వాడికి ఆ ఫిట్స్ అనేది వాడు 11 years అప్పుడు కనుక్కున్నారు. ఫిట్స్ రావడం అని గమనించారు ఇంట్లో పేరెంట్స్, మా వాళ్ళు, మా నాన్న, మీ అందరూ గమనించడం. బట్ నాకు అంత అవేర్నెస్ లేదు. సో దాంతో కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము. బట్ వాడు 13 years అప్పుడు 92లో వాడికి 13 years అండ్ వాడికి మార్నింగ్ ఫిట్స్ రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకెళ్ళంగానే ఆటోమేటిక్గా వెన్ 6 o'clock మార్నింగ్, సో దెర్ వాజ్ నో డాక్టర్, దెర్ వాజ్ నో సిస్టర్, దెర్ ఈజ్ నో ఆక్సిజన్. తీసుకెళ్ళిన ఒక 15-20 నిమిషాల్లో మా చేతుల్లో చనిపోయాడు. ఎక్కడ సర్ది జరిగింది? సో ఇది మౌనర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే. ఇట్ ఈస్ 92 April. సో రేపు 3rd ఈజ్ డెత్ యానివర్సరీ. సో ఆయన ఎక్కడున్నా ఇంటర్వ్యూ వింటారు సార్, ఎందుకంటే టుమారో 3rd అంటున్నారు కాబట్టి మనం కరెక్ట్గా 2వ తారీఖున చేస్తున్నాం. ఇది మనం వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. చనిపోయిన తర్వాత లైక్ నేను అప్పుడు డిగ్రీ జాయిన్ అయి ఉండే, ఫస్ట్ ఇయర్ చేస్తా ఉన్నాను. అయిపోయింది కార్యక్రమం. ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ మీ, లైక్ ఫ్యామిలీ మొత్తానికి షాక్. వాడికి మెడిసిన్ చేయాలని ఉండింది, హీ వాజ్ యాక్టివ్ ఇన్ స్టడీస్ అండ్ నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను స్పోర్ట్స్ పర్సన్. సో నేను అప్పటికే నేషనల్స్ హాకీ ఆడున్నాను. సో ఐ వాజ్ కంప్లీట్లీ క్లూలెస్. డిగ్రీ చదువుతాము, స్పోర్ట్స్ ఆడతాము, లేకపోతే అప్పట్లో షారుఖ్ ఖాన్ సీరియల్స్ వచ్చేవి మనకి, ఉడాను, తర్వాత సర్కస్ ఇట్లాంటి సీరియల్ చూసేసుకొని ఒక నేవీ ఆఫీసరో లేకపోతే అట్లా వాళ్ళన్న కాన్సెప్ట్లో ఉండే. వీడు చనిపోయిన తర్వాత నేను మౌనర్లోనే ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూతురికి ఐ వాజ్ గివింగ్ సమ్ ట్యూషన్. సో ఒక 1 week 10 days పోనప్పుడు ఆయన అడిగాడు, అదే ఏంట్రా ఎందుకు రాలేదు అంటే, ఇట్లా అయింది సార్, ఇట్లా అయిందంటే ఆయన అప్పుడు అడిగాడు నన్ను, అదే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈజ్ అంటే, ఏం లేదు సార్, ఐ మీన్ టు స్పోర్ట్స్, సో ఐ వాంట్ టు బికమ్ స్పోర్ట్స్ మ్యాన్, దాని తర్వాత ఐ వాంట్ టు జాయిన్ సమ్ నేవీ ఆర్ ఆర్మీ ఆర్ సంథింగ్. కాకపోతే మా తమ్ముడికి డాక్టర్ వాళ్ళు ఉండింది, బట్ అది కొంచెం ఎందుకో నాకు, నేను ఇప్పుడు అవ్వాలా, ఇప్పుడు నేను అప్పుడు డిగ్రీ జాయిన్ అయిపోయినా మరి అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అడిగాను ఆయన. డెఫినెట్గా పాసిబిలిటీ ఉంది, వై కాంట్ యు రైట్ ఎంసెట్ అని చెప్పేసి. సో అప్పటిదాకా నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ ఉందని కూడా తెలియదు నాకు. సో అందుకని నా విజన్ అంతా డిఫరెంట్ ఉండింది కాబట్టి. సో దాట్ మేడ్ మీ రైట్ టు ఎంసెట్. సో అక్కడ ఎంసెట్ రాసి ఏజీబీఎస్సీ జాయిన్ అయ్యాను. ఏజీబీఎస్సీ 1 year చేస్తాను. అక్కడి నుంచి ఉస్మానియాకి 93లో జాయిన్ అయ్యాను. సో 93 జాయిన్ అయిన తర్వాత అప్పుడు కొంచెం లైఫ్లో సీరియస్నెస్ వచ్చింది. సో డెఫినెట్గా మనం డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయిన తర్వాత కూడా చాలా మంది సేవ చేయొచ్చు అని చెప్పి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మాకు చాలా నేర్పించింది. దాని తర్వాత ఐ డిడ్ మై పీజీ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. సో పీడియాట్రిక్సే చేయాలని ఒక ఆలోచన ఉండింది, పీడియాట్రిక్సే చేశాను. చేసిన తర్వాత ఇక మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందాం అనే కాన్సెప్ట్ తోటి ఏ సర్వీసెస్ అయితే మౌనర్లో లేవో ఆ సర్వీసెస్ని మనం ఇవ్వాలి. సో మన ఇంట్లో జరిగిన నష్టం 10 మంది ఇంట్లో జరగకూడదు అని దాంతో మళ్ళీ నేను 2005లో ఐ వెంట్ బ్యాక్ టు మహబూబ్నగర్ టు ఎస్టాబ్లిష్. అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసేసుకొని, సో దాని పేరు అరే తమ్ముడు చనిపోయాడు అని వాడికి చాలా ఎక్కువ ఉండింది ఆ కాన్సెప్ట్, వాడికి మెడిసిన్ చేయాలని ఉండింది. సో నేను నా ఇంట్లో వాళ్ళందరూ కూడా అడిగారు, అంటే పేరేం పెడతారు అంటే, లేదు తమ్ముడు పేరే పెడుతున్నాను. అరే ఒక్కసారి అడుగున్నా, మా ఫాదర్ కూడా అన్నాడు, ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా అయితే ఆ నేమ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఒకసారి ఆలోచించంటే, లేదు నాన్న ఇట్ ఈస్ ఫైనల్, దట్ ఈస్ డెసిషన్, రవి అనే పెడుతున్నాము, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అని పెడుతున్నాము, రవి చిన్నపిల్లల వైద్యశాల అని పెడుతున్నామని చెప్పేసి అది చెప్పడంతో సో అట్లా నేమ్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నోస్ మీ యాజ్, అందరూ నాకు రవి డాక్టర్ అని అంటారు. సో తమ్ముడు చనిపోయినా ఆ నేమ్ అట్లాగా వాడి పేరు అందరి నోట్లో నాంతున్నందుకు, లేకపోతే డెఫినెట్గా నాకు అది ఎవ్రీ డే ఒక హ్యాపీ మూమెంట్, ఒక స్టోరీ బిహైండ్ రవి చిల్డ్రన్స్ హాస్పిటల్. కానీ సార్ ఈ రోజుల్లో హాస్పిటల్ని అంటే ఎక్విప్మెంట్స్ కాస్ట్లీ అయిపోయాయి, పేషెంట్స్ రాకపోతే హాస్పిటల్ నడవదు, అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది.
ఈరోజు మనం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు అట్లీస్ట్ 1000-1500 రూపాయలు మినిమం అక్కడ కన్సల్టేషన్ ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. మీరు చూసే ఈ హాస్పిటల్ని తీసుకెళ్ళి మహబూబ్నగర్లో పెట్టారు. అక్కడంతా ఎవరు మీకంత ₹1 ఇచ్చి వాళ్ళ వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవు. మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు అసలు? నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి నా గురువు గారు, సోషల్ పీడియాట్రిక్స్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. సో ఆయన ఇప్పుడు కూడా అసలు కమ్యూనిటీలో హెల్త్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ ఉండదు, దాన్ని మనం క్రియేట్ చేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ అందరు ఇస్తుంటారు, బట్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగిన వాడే గుడ్ పీడియాట్రిషియన్ ఆర్ గుడ్ డాక్టర్. ఆ ప్రాసెస్లో ఆయన ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు. సో నేను ఎప్పుడు ఆయనకు అసలు నన్ను ఆయన ఒక సీరియస్గా ఒక రోజు కూర్చోబెట్టేసేసి అసలు ఎందుకు వచ్చాం హాస్పిటల్కి, పీడియాట్రిక్స్ ఎందుకు తీసుకున్నాం అన్నారు. ఈ స్టోరీ చెప్పాను నేను, ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది, ఇట్లా జరిగినప్పుడు మరి దానికోసమని నేను వచ్చినాను. ఓకే, దానికోసం వచ్చినావు కరెక్ట్. నేను నెక్స్ట్ ఏంటి? లేదు సార్, నేను పీజీ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. పీజీ కంప్లీషన్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర కూర్చొని అడిగాను, సార్ మరి నేను ఐ వాంట్ టు గో టు, నేను మౌనర్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు మౌనర్ గురించి ఏం తెలుసు అని అన్నట్టు. అప్పుడు నిజంగా అంటే నాకు మౌనర్ తెలుసు, కానీ హెల్త్ స్టేటస్ మనం తీసుకోము, ఎడ్యుకేషనల్ స్టేటస్ మనం తీసుకోము, పేయింగ్ కెపాసిటీ మనం తీసుకోము. యూజువల్గా పేయింగ్ కెపాసిటీ అండ్ మెయిన్గా చూస్తాం ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసే ముందర అక్కడ ఒక పేయింగ్ కెపాసిటీ ఎట్లుంటుందని చెప్పేసి. సార్ నేను ఏం ఆలోచించట్లేదు, నాకు ఒక నష్టం జరిగింది, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల మనకు నష్టం జరిగింది, అది 10 మందికి జరగకూడదు. దట్ ఈస్ ఓన్లీ నాకు మోటో, నా ఉద్దేశమే అది, అంతకుమించి ఇంకేం లేదు. నేను ఎట్లా సర్వైవ్ అవుతా, ఎట్లా సస్టైన్ అవుతా, వాళ్ళు కట్టరా తర్వాత విషయం. దట్ ఈస్ ఆ రీజన్ తోటి ఆయన మాట్లాడినప్పుడు ఎస్ నేను అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించాల్సి వచ్చింది. ఓకే, వీళ్ళు నిజంగా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి వీళ్ళకి అని చెప్పేసి కొంచెం ఒక స్టడీ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫోకస్ మనకు వచ్చింది. ఒక ఈ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాటిని మనం కొంచెం అటెండ్ చేయాల్సి వస్తుందని చెప్పేసేసుకొని స్టార్ట్ చేయడమే హాస్పిటల్తోనే స్టార్ట్ చేసాం. ఆయన ఎవరు స్టార్టెడ్ ఒక ఓపీ పెట్టేసుకొని చాలామంది అన్నారు, లేదు ముందు ఓపీగా చూడు, అవుట్ పేషెంట్గా చూడు, పేషెంట్ని చూసిన తర్వాత కొంచెం డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన తర్వాత హాస్పిటల్ స్టార్ట్ చేయంటే లేదు, ఐ వాంట్ టు గివ్ డే 1 నుంచి ఐ వాంట్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్. డాక్టర్గా నేను ఎమర్జెన్సీస్ ప్రొవైడ్ చేయలేనప్పుడు ఇంకెవరు ప్రొవైడ్ చేయగలుగుతారు? సో ఎమర్జెన్సీస్ లేకపోవడం వల్ల 2005లో ఆల్మోస్ట్ 2 to 3 hours ట్రావెల్ చేసేది వాడు నీలోఫర్ హాస్పిటల్ రావడానికి. సో అట్లా రోడ్డు మధ్యలో ఎంతమంది చనిపోతున్నారో అసలు లెక్క ఉండదు. నో వన్ నోస్ దట్ ట్రాజడీ పార్ట్. సో అది నేను ఎంతో కొంత ప్రివెంట్ చేయగలిగితే, మొత్తం ప్రివెంట్ చేస్తాను నేను చెప్పాను, కానీ ఎంతో కొంత నేను ప్రివెంట్ చేయగలిగితే డెఫినెట్గా ఎందరో ఇళ్ళకి నేను ఒక నా తమ్ముడు లాంటి రవి అనే ఒక కాంతిని వెలిగించగలుగుతా అని చెప్పేసి ఒక దాంతో ఐ స్టార్టెడ్ స్ట్రైట్ అవే మహబూబ్నగర్లో స్టార్ట్ అయ్యి ఒక 25 బెడ్స్తో హాస్పిటల్ స్టార్ట్ చేసాం అన్నమాట.